హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ మనకి జీమెయిల్ అకౌంట్ ఉంది, వేరే జీమెయిల్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని అక్కడ రైట్ సైడ్ మన మెయిల్ లోగో కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయగా ఇప్పటి వరకు మన గూగుల్తో లింక్ అయిన మెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అలా స్క్రోల్ చేసి కిందకి వెళ్ళగా యాడ్ అనదర్ అకౌంట్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సైన్ ఇన్ అనే పేజ్కి ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కింద క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఫర్ మై పర్సనల్ యూజ్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ఇచ్చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ యాక్యురేట్గా ఇవ్వండి, ఎగ్జాక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ముందుగానే ఏదైనా మెయిల్ అనుకుని ఉంటే ఆ మెయిల్ని ట్రై చేయండి. అది ఏదైనా యూజ్లో ఉన్నట్టయితే మాత్రం అది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. ఒకవేళ యూజ్లో లేకపోతే కనుక మనం ఆ మెయిల్ని వాడుకోవచ్చు. సో మెయిల్ ఐడి అనేది యూనిక్గా ఉండాలి, ఎందుకంటే మీరు బిజినెస్ పరంగా వాడుకున్నా, వర్క్ పరంగా వాడుకున్నా ఆ మెయిల్ ఐడి అనేది చాలా యూనిక్గా ఉండాలి. సో మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడ మీరు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని గూగుల్ ఇచ్చే ర్యాండమ్ పాస్వర్డ్ వాడినా పర్వాలేదు, కానీ మీరు వాడిన పాస్వర్డ్ని ఎక్కడైనా సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా రేపు యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇదే జీమెయిల్ని మీరు వేరే మొబైల్లో ఓపెన్ చేద్దాం అనుకున్నా, లేదంటే మీ ల్యాప్టాప్లో వాడదాం అనుకున్నా పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ కంపల్సరీగా మీకు గుర్తుండాలి. సో ఎక్కడైనా సేవ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. సో నేనైతే గూగుల్ ఆటో సేవ్లో సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత స్వైప్ చేయగా కిందన ఎస్ ఐ యామ్ ఇన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ జీమెయిల్ ఐడి చూపిస్తుంది. సో నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. కిందన స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్ళగా ఆ అగ్రీ అని వస్తుంది కదా, ఆ అగ్రీ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఆ అగ్రీ చేయగానే తర్వాత ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వెరిఫై అయిపోయి మీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇందాక మీరు ఇచ్చిన పాస్వర్డ్ని గుర్తుపెట్టుకుని అలాగే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఆప్షన్ ప్రెస్ చేయండి. మళ్ళీ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయి, ఆ అగ్రీ ప్రెస్ చేయండి. ఆ అగ్రీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు, మీ రికవరీ మెయిల్ ఐడి రెండు ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా హ్యాక్ చేసినా మీరు ఇచ్చిన రికవరీ మెయిల్ ఐడికి వెరిఫై చేయమని నెంబర్స్ వస్తాయి, కోడ్స్ వస్తాయి. సో మీ పర్సనల్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, పర్సనల్ మెయిల్ ఐడిని ఇవ్వండి. వచ్చిన తర్వాత హోమ్ అడ్రస్ అడుగుతుంది. హోమ్ అడ్రస్ ఇవ్వకపోయినా పర్లేదు, స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది. తీసుకోగానే ఆటోమేటిక్గా మెయిల్ ఐడి యాడ్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ యాడ్ చేసిన మెయిల్ ఐడి ఉందో లేదో అక్కడ స్విచ్ అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసుకోవచ్చు. అక్కడ షో అవుతుందంటే మీ మెయిల్ ఐడి యాడ్ అయినట్టే. సో ఈ విధంగా మనం జీమెయిల్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ నెంబర్తో మీరు 3 or 4 జీమెయిల్ అకౌంట్స్ మాత్రమే క్రియేట్ చేసుకోగలరు, అంతకన్నా ఎక్కువ క్రియేట్ చేయలేరు. సో ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో కంప్లీట్ అయింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.